ఒకడేమో మాసిక్ కేర్ ఆఫ్ అడ్రస్, ఇంకోడేమో ఎలివేషన్స్ ఇవ్వడంలో పిహెచ్డి చేసినాడు. వీళ్ళిద్దరూ కలిసి సినిమా తీస్తే దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో జనవరి 9, 2026 వరకు ఆగాల్సిందే. అదే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా. ఈ రోజు అయితే ఆ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. దాంతో పాటు వీళ్ళకి ఇంట్రెస్టింగ్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో చాలా అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సరే, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ఎన్టీఆర్, నీల్ అని వీళ్ళిద్దరు పేర్లు కలిపి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దాన్ని మనం ముక్కలుగా చూసి అయితే డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇదిగోండి చూడండి, ఈ ఫస్ట్ ముక్క చూసుకుంటే 1969 అని ఉంది దీని మీద. అంటే ఈ సినిమా 1969లో జరగబోతుంది అనమాట. మనం ఇప్పుడు రెండో ముక్క అయితే చూద్దాం. దీంట్లో చైనా, భూటాన్ అని ఉంది. అంటే 1969 చైనా, భూటాన్ లో జరిగిన కథ ఇది. ఇప్పుడు మనం మూడో ముక్క అయితే చూద్దాం. దీంట్లో చూడండి జాగ్రత్తగా, గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉంది. ఇదే అసలైంది అనమాట. దీంట్లో మనం ఈ మూడు ముక్కలు చూసుకుంటే 1969 చైనా, భూటాన్ కి సంబంధించిన గోల్డెన్ ట్రయాంగిల్ లో జరిగింది ఈ కథ. ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్లకు సంబంధించి ఒక చరిత్ర కూడా ఉంది. అదేంటయ్యా అంటే 1969లో కూన్సా అనే ఒక బిగ్గెస్ట్ డ్రగ్ డీలర్, ఒక స్మగ్లర్ అయితే ఉండేవాడు. అతను ఏం చేసేవాడు అంటే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాలో మిలిటరీ ఎక్విప్మెంట్స్ ని ఒక దేశం నుండి ఇంకో దేశానికి అయితే స్మగ్లింగ్ చేస్తా ఉండేవాడు. అంటే మనం ఇప్పుడు వీరప్పన్ గురించి ఎలా మాట్లాడుకుంటాం, అప్పట్లో ఈయన గురించి అయితే అలా మాట్లాడుకునే వాళ్ళు అనమాట. ఈ కూన్సాకున్న పేరు ఏంటయ్యా అంటే ద డ్రగ్ లార్డ్ ఆఫ్ గోల్డెన్ ట్రయాంగిల్. అది ఈయనకున్న బిరుదు. అంటే మీరు అర్థం చేసుకోండి ఈయన ఎంత పెద్ద స్మగ్లర్. ఇంతకీ ఈయనకి మనం ఇందాక చూసిన పోస్టర్ కి లింక్ ఏంటయ్యా అంటే ఈయన్ని 1969లో ఎస్ఎస్ఏ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అయితే అరెస్ట్ చేశారు. అది ఈ కూన్సా స్టోరీ అయితే అలా ఎండ్ అయింది. కానీ మన పోస్టర్ కి దీనికి లింక్ ఏంటయ్యా అంటే ఇక్కడ ప్రశాంత్ నీల్ గారి స్టోరీ ఎలా రాసుకున్నాడు అంటే ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు ఒక రా ఏజెంట్ అనమాట. ఎవరో ఛేదించలేని, ఎవరో సాధించలేని మిషన్ అయితే మన ఎన్టీఆర్ గారికి అయితే అప్పగిస్తారు. అదేంటయ్యా అంటే ఇప్పటి వరకు ఎవరు చెయ్యని, ఎవరు ఛేదించలేని వాడిని పట్టుకుని పోలీసులకి అప్పచెప్పడం. అది చేయటం ప్రపంచంలో ఒక్కడి వల్ల అయింది. ఆయనే డ్రాగన్. ఆ డ్రాగన్ ఎవరో కాదు, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. అసలు ఈ స్టోరీ ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. 1969 బ్యాక్ డ్రాప్, గోల్డెన్ ట్రయాంగిల్ ని తన గుప్పెట్లో పెట్టుకున్న డ్రగ్ లార్డ్ తో ఫైట్, హెలికాప్టర్ మీద ఫైరింగ్లు, చేజింగ్ సీన్లు, అబ్బబ్బబ్బ ఊహించుకుంటేనే ఒళ్ళంతా గగ్గురు పడుతుంది. అలాంటి మాస్ కాంబినేషన్ అయితే సెట్ చేశాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూడండి. రిలీజ్ డేట్ తో సహా అయితే అనౌన్స్ చేసేసారు. అంటే ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా అయితే పూర్తి అయిపోద్ది. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి అయితే ఒకదాని తర్వాత ఒకటైతే వరుస పెట్టి జీడిపప్పులు అయితే తగులుతానే ఉంటాయి. సెప్టెంబర్ 20 దేవరా పార్ట్ 1 రిలీజ్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 14 వార్ 2 రిలీజ్ అవుతుంది. వార్ 2 రిలీజ్ అయిన కొన్ని నెలలకి దేవరా 2 అయితే రిలీజ్ అయితే, దేవరా 1 హిట్ అయితే ఇంకా మళ్ళీ కొన్ని నెలల్లో వెంటనే జనవరిలో ఈ సినిమా అయితే రిలీజ్ అయిపోద్ది. అంటే విత్ ఇన్ సంవత్సరంన్నరలో ఎన్టీఆర్ గారి 4 సినిమాలు అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. ఫ్యాన్స్ కి ఇంతకంటే పెద్ద గిఫ్ట్ అయితే ఎవ్వరు ఇవ్వలేరు. ఇప్పుడు వరకు నేను చెప్పింది అయితే ఊహించుకున్న స్టోరీయే. మరి ఈ సినిమా ఎలా ఉంటది అనేది మన రిలీజ్ వరకు అయితే చూడాలి. చూద్దాం ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో, సలార్ కేజీఎఫ్ ని మించి ఉంటుందో లేకపోతే లేదో చూద్దాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.